మేము విన్నాము ఈ సర్విక్స్‌లో గాని, ట్యూబ్స్‌లో గాని వచ్చే ప్రెగ్నెన్సీ వల్ల మదర్‌కి బాగా డేంజర్ అనేసి అంటూ మదర్‌కే ఉంటారు. బేబీ ఎలాగో పెరగదక్కడ. పెరగదు. వాటిల్లో పెరిగే ఛాన్స్ లేదు. బికాజ్ హ్మ్. గర్భసంచి యూట్రస్సే బేబీ పెంచగలిగేది. అవును. మిగతా ఏ పార్ట్‌లో అయినా మాక్సిమం 6 వీక్స్, 8 వీక్స్ తర్వాత అప్పుడేమవుతుంది పగిలిపోతాయి ఆ ఏరియాస్. హ్మ్. హ్మ్. బికాజ్ దట్ ఆ ఏరియా ఎలాస్టిసిటీ ఉండదు. అవును. అంటే పెద్దదవ్వాలి కదా! బేబీ అవును. పెరుగుతా అవును. ఉన్నప్పుడు అవును. దట్ స్ట్రక్చర్ ఈ బేబీని పట్టుకోవాలి. హ్మ్. పట్టుకునేది ఇంకెక్కడ సో పగిలిపోయి పొట్టంతా బ్లడ్. హ్మ్. సివియర్ పెయిన్ అబ్డమిన్ అండ్ ఇంత పెద్ద పొట్టేసుకొని అన్‌కాన్షియస్‌గా వస్తారు. ఇది చాలా మందికి అవగాహన ఉండదు. ఏంటి అనంటే ఓకే. ప్రెగ్నెన్సీ అనుకుంటారు. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకపోతే ఇప్పుడు వస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ కూడా ఇదే చాలా మందిలో. సరైన పొజిషన్‌లో బేబీ పెరగకపోవడం, గుర్తించలేకపోవడం, స్టమక్ పెయిన్ వచ్చినా కూడా ఏమో కొత్తలో ఇలానే ఉంటుందేమో ఫస్ట్ ప్రెగ్నెన్సీ గదా! తెలియదు అనేసి అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో, కంపల్సరీ మీరన్నట్లు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందని కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్‌ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. అలా అవ్వాల్సిన పరిస్థితి.